దోసకాయ పప్పు ఒకసారి తిని చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. మరి ఒకసారి ఈ మెథడ్ లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా కందిపప్పుని ఒక కప్పు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని పెట్టుకోండి. తర్వాత ఇందులోకి దోసకాయని పైన తోలు తీసేసి మధ్య కట్ చేసుకుని అందులో ఉన్న గింజలు తీసేసి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కొంతమంది అలాగే గింజలు తినేస్తుంటారు, దానికన్నా అలా గింజలు తీసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని టమాటాలను వేసుకోండి. అలాగే నేను ఇక్కడ పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు రెండింటిని వేస్తున్నాను. రెండింటిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని అలాగే కొద్దిగా చింతపండుని 1 స్పూన్ 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీనివల్ల పప్పు అనేది పొంగకుండా పర్ఫెక్ట్ గా ఉడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 నిమిషాలు ఉడికించుకొని తర్వాత స్టవ్ నుంచి దించుకుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు ఇందులో కూడా సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పప్పు పెట్టుకుని స్టవ్ మీద బాండ్లు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అలాగే కరివేపాకుని ఇంగుని వేసుకుని ఎండుమిరకాయలని అలాగే కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పప్పు అందులో వేసుకుని బాగా ఉడికించుకుని చివరిగా కొద్దిగా చిలుకొని దించుకుంటే ఎంతో టేస్ట్ గా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది.